నల్గొండలోని రెండవ భద్రాద్రిగా వెలుగొందుతున్న రామగిరి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం శ్రీరామ నవమి నాటికి మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని శుక్రవారం నల్గొండ పట్టణంలోని రామగిరి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవంలో మంత్రి పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, ధర్మకర్తల ఆలయ ఈవో జయరామయ్య, స్థానిక కార్పొరేటర్ మాహ్య కౌతా దయాకర్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, తిప్పర్తి మాజీ జడ్పీటీసీ పాషం రామ్రెడ్డి, 47వ డివిజన్ కార్పొరేటర్ అబ్బకోని కవిత రమేష్ గౌడ్, అర్చకులు తదితరులు పాల్గొన్నారు. ఇదంతా చెప్పుకుంటూ వచ్చి బ్రహ్మగారి కాలమానానికి మన కాలమానానికి లొకేషన్ పలానా చోట ఎన్ని లోకాలు ఉన్నాయి. ఈ వరుసగా ఎంతో చెప్పుకుంటూ వస్తాం. ఎప్పటిన్న పేర్లు ఎప్పుడన్నది ప్రజలు జిల్లాలో రాష్ట్రంలో ఇప్పటి కాదు. మొదటి భూమండలం ఏర్పడినప్పుడు ఎలా ఏర్పడింది అన్నది చెప్పుకుంటూ వస్తారు. ఆ పేర్లన్నీ వింటే జాగ్రత్తగా వింటే అందరికీ అర్థమైపోతుంది. ఇదంతా చెప్పుకుంటూ వచ్చి బ్రహ్మగారి కాలమానానికి మన కాలమానానికి నాటికి అన్ని రంగాల్లో అన్ని విషయాలలో కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్ని కూడా ఇంకా పునరుద్ధరించి తప్పకుండా అభివృద్ధి చేస్తామని మా పట్టణ ప్రజలు, మా జిల్లా ప్రజలు, తెలంగాణ ప్రజలు అందరూ చల్లగా ఉండాలి. ఉత్తరంగారు దర్శనానికి కూడా మొత్తం అన్ని ఏర్పాట్లు చేస్తానని, మన నల్గొండ రామాలయాన్ని భద్రాచలం రామాలయం తీర్చిదిద్దుతానని వారు మాట ఇచ్చారు. వారి సహకారంతో మనం ఇంకా